ట్రూత్ క్రానికల్స్ అనే సిరీస్కి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి దేవుడు ఉనికిలో ఉంటాడు అని మనం మాట్లాడుతున్నప్పుడు మనం గమనించవలసింది ఏంటి అని అంటే, గమనించండి, ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా పదార్థ ప్రపంచంలో ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో మీరు ఏది చూసినా అది ఘన పదార్థంలోనో, ద్రవ పదార్థంలోనో లేదా వాయు పదార్థంలోనో ఉంటుంది. సో లిక్విడ్గానో, సాలిడ్గానో, గ్యాస్లో ఏదో ఫామ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చైర్ చూస్తే ఇది ఎలా ఉంది అని అంటే లిక్విడ్లో ఉంది, సాలిడ్లో ఉంది, ఇది సాలిడ్గా ఉంది. మీరు గాలి ఉంది కదా, ఆ గాలి ఏమో గ్యాస్ ఫామ్లో ఉంది, వాటర్ ఏమో లిక్విడ్గా ఉంది. సో మీరు ఏది చూసినా ఈ మూడు ఫామ్స్లోనే ఉంటుంది. ప్రపంచంలో మీరు ఏది చూసినా ఈ ఫామ్స్లోనే కనబడుతుంది. కాబట్టి అయితే మీరు గమనించవలసింది అదేంటంటే, ఇప్పుడు ఈ పదార్థం లేదా మ్యాటర్ అని అంటాం కదా, ఈ మ్యాటర్ మూడు రకాలుగా ఉంది: లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్గా ఉంది. అయితే ఈ మ్యాటర్ని క్రియేట్ చేసినవాడు, ఈ మెటీరియల్ వరల్డ్ని క్రియేట్ చేసినవాడు ఎవరైతే ఉన్నాడో దేవుడు, ఆయన ఖచ్చితంగా మెటీరియల్ వరల్డ్కి ముందే ఉండాలి, అంతే కదా. అంటే ఈ షర్ట్ని తయారు చేసిన వ్యక్తి ఈ షర్ట్ లేనప్పుడు తను ఉండాలి, ఉండి మాత్రమే తయారు చేయాలి. ఒక బిల్డర్ని అన్నప్పుడు బిల్డింగ్ కట్టిన ఒక బిల్డరు ఆ బిల్డింగ్ కట్టక మునుపు తను ఉండి బిల్డింగ్ కట్టాడు. అలాగే ఒక బుక్ యొక్క ఆథర్ బుక్ రాయక మునుపు తను ఉండి ఆ బుక్ని రాశాడు, అంతే కదా. అలాగే మెటీరియల్ యూనివర్స్ని క్రియేట్ చేసిన దేవుడు ఖచ్చితంగా మెటీరియల్ యూనివర్స్కి లేకపోతే మ్యాటర్కి, ఆ పదార్థానికి ముందు ఆయన ఉండాలి. ఆయన పదార్థాన్ని తయారు చేశాడు. కాబట్టి మీరు గమనించండి, ఒక బుక్ యొక్క ఆథర్ ఎక్కడ కనబడతాడు? బుక్ పేజీలో కనబడతాడా? కనబడడు కదా. ఒక బిల్డింగ్ స్తంభాలను నరికితే దాంట్లో ఉంటాడా? ఉండడు. అంటే బిల్డింగ్ కట్టి బిల్డింగ్లో ఉండడం వేరు మనిషి, కానీ బిల్డింగ్లో అంతర్భాగమై ఉంటాడా అనేది ప్రశ్న. అంతర్భాగమై ఉండడు. అంటే బిల్డింగ్ వేరు, బిల్డర్ వేరు అనే స్పష్టత మనకు వస్తుంది. కానీ బిల్డర్ని పక్కన పెడితే నాకు ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత సీనేం ఉండదు, మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే బుక్ వేరు, ఆథర్ వేరు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సృష్టిలో నా పదార్థం వేరు, ఆ సృష్టించిన సృష్టికర్త వేరు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ యొక్క స్తంభాల్లో ఉండడు, ఒక బుక్ యొక్క ఆథర్ బుక్ పేజీల్లో అయితే ఎలా అయితే ఉండడో, అలాగే సృష్టించిన సృష్టికర్త ఈ పదార్థ ప్రపంచానికి, సృష్టికి బయటే ఉంటాడు. కాబట్టి బయటే ఉంటాడు, కాబట్టి ఆ పదార్థానికి బయటే ఉంటాడు, కాబట్టి ఆయన పదార్థం కాదు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. సో ఆయన నాన్ మెటీరియల్, అయితే ఇమ్మెటీరియల్ అంటాం, పదార్థం కాదు ఆయన. పదార్థాలు మూడు రకాలు అన్నాం, అదేంటి? లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్ అన్నాం. కాబట్టి ఆయన లిక్విడ్లోకి రాడు, సాలిడ్లోకి రాడు, గ్యాస్లోకి రాడు. అయితే దేవుడు ఏంటి అని అంటే, దేవుడు అంటే గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి అనే మాట మనం వింటా ఉన్నాం. ఒకసారి ఒక ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు దేవుడు ఆత్మస్వరూపి అంటారు, అదేంటో నాకు అర్థం కాలేదు అన్నాడు. నేనేమన్నానంటే, మీరు కూడా సైంటిస్టులు ఎనర్జీ అంటారు, అదేంటో నాకు అర్థం కాలేదు అన్నాను. ఆయన కొంతసేపు ఆలోచించి ఈక్వేషన్స్ చెప్తున్నాడు, ఫార్ములాస్ చెప్తున్నాడు, అదేం చేయిస్తుందో చెప్తున్నాడు. నేను చెప్పాను, మాకు ఈక్వేషన్స్ వద్దు, ఫార్ములాస్ వద్దు, అదేం చేయిస్తుందో నాకు కావాల్సింది. అదేంటి, దాని బీయింగ్ ఏంటి, దాని నేచర్ ఏంటి అని అంటే కొంతసేపు ఆలోచించి అది నాన్ మెటీరియల్, ఇమ్మెటీరియల్ అన్నాడు. నేను అన్నాను, ఈవెన్ స్పిరిట్ ఈజ్ ఇమ్మెటీరియల్, అది పదార్థం కాదు స్పిరిట్. మీరు సైన్స్లో ఉన్న గ్రావిటీని కానీ, వెలాసిటీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు అది పదార్థం కాదంటున్నారే కదా, నాన్ మెటీరియల్ అంటున్నారు కదా. అక్కడ మీకు అది ఇల్లాజికల్ కనిపించలేదు. గాడ్ ఈజ్ స్పిరిట్ అనేటప్పటికి ఎందుకు అది ఇల్లాజికల్ కనిపిస్తుంది? పదార్థ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పదార్థ ప్రపంచానికి బయట ఉన్నాడు, కాబట్టి ఆయన స్పిరిట్, ఆత్మస్వరూపి అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అక్కడ తాగలేదు. ఆత్మస్వరూపి ఆయన దేవుడు. అయితే దేవుడు ఆత్మస్వరూపి అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్లో ఈ పదాన్ని ఎక్కడ పెట్టాడు అని అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమారిటన్ ఉమెన్తో, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉపయోగించిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. సమరయ స్త్రీ యేసు ప్రభుని ఏమడుగుతుందంటే, ప్రభువా, మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, సమరయులు, మీరేమో అక్కడ ఆరాధన చేస్తున్నారు అంటే 2 స్థలాలు చూపించింది. ఈ స్థలంలో ఆరాధన చేయాలా, ఆ స్థలంలో ఆరాధన చేయాలా అని చెప్పి యేసు ప్రభు దానికి ఆన్సర్ చేస్తూ ఇట్లా అన్నాడు, అదేంటే, అమ్మ, ఒక కాలం వస్తుంది అది చెప్పండి, తర్వాత మనం చెప్పండి. సో ఆయన ఆన్సర్ ఇస్తూ, ఆన్సర్లు ఏముందంటే, ఈ స్థలమా ఆ స్థలమా అని చెప్పకుండా, ఎక్కడ ఆరాధన చేయాలో చెప్పకుండా ఎలా ఆరాధన చేయాలో చెప్పాడు. ఇది ప్రాముఖ్యమైనది. సో ప్లేసెస్ ప్రాముఖ్యం కాదు, ఏ ప్లేస్లో ఆరాధన చేయడం అనేది కాదు, ఎలా ఆరాధన చేయడం అనేది ప్రాముఖ్యం. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి, జస్ట్ ఇన్ హార్ట్, ప్లేసెస్ కాదు. అంటే యాక్చువల్గా సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, ఈ సమారిటన్ ఉమెన్ ఏం చేస్తుంది అంటే, ఒక జియోగ్రాఫిక్ లొకేషన్స్, ఒక స్థలాలకి పరిమితం చేసి, ఈ స్థలంలో దేవుడు ఉంటాడా, ఆ స్థలంలో దేవుడు ఉంటాడా, ఎక్కడ ఆరాధన చేయాలని వెతుకుతుంది.
ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి స్థలాలకి పరిమితమై ఉండడు. పదార్థం అయితే ఒక స్థలానికి పరిమితం అవుతుంది. నేను ఇక్కడ ఉన్నాను పదార్థం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఆ పక్కన లేనని, అక్కడ లేనని, అమెరికాలో లేనని, ఇంకెక్కడ లేనని, ఇక్కడే ఉన్నాను, ఇంకెక్కడా లేను కదా. కాబట్టి స్థలాలకి పరిమితం అవుతుంది పదార్థం అయితే. దేవుడు ఆత్మస్వరూపి అయినప్పుడు ఆయన స్థలాలకి పరిమితం అవడు, ఒకేసారి అన్ని చోట్ల ఉండగలిగినాడు. దాన్ని ఏమంటారు? సర్వవ్యాప్తి అని అంటాం. సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఉండగలడు. నేను ఆకాశం ఎక్కిన అక్కడ ఉంటాడు, సముద్రంలో దిగిన అక్కడ ఉంటాడు, వేకు రెక్కలేసుకుని ఉన్న అక్కడ ఉంటాడు. దేవుడు సర్వవ్యాప్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పదార్థాన్ని కాదు కాబట్టి, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు పదార్థం ఎప్పుడైతే కాదు ఆత్మస్వరూపి అని మనకు అర్థమవుతుందో, మీకు కూడా ఇక్కడ అదేంటంటే, అందుకనే దేవుడిని ఒక ప్లేసెస్లో మనం నిర్దేశించి ఇక్కడ ఉంటాడు అనే ఎవరన్నా మీకు బోధ చేస్తే అది తప్పుడు బోధ. అది దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, సర్వవ్యాప్తి. సో ఒక స్టూడెంట్, చిన్న అబ్బాయి ఒక నన్ను అడిగాడు, ఒకేసారి దేవుడు అన్ని చోట్ల ఎలాగ ఉండగలడు అని అడిగాను. సో నేను అడిగాను, నేను మీలో కోటేశ్వరుడు అని ఒక ఎవరు అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఆ టైంలో వస్తుంటే, అది మీ ఇంట్లో టీవీలో వస్తుందంటే చూస్తానన్నా అన్నాడు కదా. మీ ఇంట్లో, మరి వాళ్ళ ఇంట్లో టీవీలో కూడా వస్తుంది అన్న. మరి వాళ్ళ ఇంట్లో కూడా వస్తుంది అని అంటే తను అన్నాడు, అవి సిగ్నల్స్ అన్న అన్ని చోట్ల వస్తాయి అన్నాడు కదా. మనిషి తయారు చేసిన సిగ్నల్స్కి అన్ని చోట్ల అవైలబుల్గా అయితే ఆత్మస్వరూపమైన దేవుడు అన్ని చోట్ల అవైలబుల్ కదా. ఆయన అన్ని చోట్ల ఉంటాడు అనేది అది ఎక్కడితో నాపట్లేదు. అదంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అనేది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఒక బిలీవర్కి మనకు గుడ్ న్యూస్, అదే బిలీవర్కి బ్యాడ్ న్యూస్. ఎందుకు తెలుసా? గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, దేవుడు నా కష్ట సమయాల్లో నాతో ఉంటాడు, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా ఆయన నాతో ఉంటాడు అనేది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, సినిమా హాల్లో కూడా ఆయన ఉంటాడు కాబట్టి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేను పాపం చేస్తున్నప్పుడు కూడా అక్కడ నన్ను చూస్తున్నాడు కాబట్టి. ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేను పాపం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలోనే పాపం చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే స్థలాలకు అతీతంగా ఉండి అన్ని చోట్ల ఆయనకు సన్నిధి ఉన్న ప్రజెన్స్లోనే నేను పాపం చేస్తున్నాను కాబట్టి. దేవుడు సర్వ వ్యాప్తి అనేది ఒక బిలీవర్ తప్పు చేస్తే ఖచ్చితంగా ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. అందుకని మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని అంటే, ఆత్మస్వరూపమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే విషయం మనకి అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ.